బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ మాట్లాడుతూ ఓటేసిన టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి అయ్యుండి ఎన్నికల నిబంధనలు పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ ఓటేసిన టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి అయ్యుండి ఎన్నికల నిబంధనలు పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వారు. ఈ నేపథ్యంలో దువ్వాడపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, దువ్వాడపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఏం జరిగింది, వివరాలేంటి? రేఖ, ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా ఏ ఒక్క ఓటర్ అయినా సరే ఎన్నికల బూత్ కి లోనికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూడా వారి దగ్గర ఉన్న ఎటువంటి అంటే మొబైల్ ఫోన్ కానీ మిగతా మారణాయుధాలు కానీ లేకపోతే ఇటువంటివి ఏవి కూడా లోనికి పట్టుకెళ్ళకూడదని ఒక నిబంధన కూడా ఉంది. కానీ అటువంటి నిబంధనలన్నీ కూడా పక్కన పెట్టి ఎవరైతే టెక్కల అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు మొబైల్ ఫోన్ తో ముందుగా ఆయన పోలింగ్ బూత్లకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఓటు కోసం స్లిప్ తీసుకునే సమయంలో సంతకం పెట్టిన సమయంలో కూడా ఆయన మొబైల్ ఫోన్ జోబులో ఉంది. అదే సమయంలో ఆయనకి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుకుంటూ కూడా ఆయన ఓటింగ్ వేసే ఈవీఎం దగ్గర కూడా వెళ్ళడం పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి ప్రస్తుతం ఆయన దువ్వాడ శ్రీని ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోవైపు ఆయన టెక్కలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్సీగా ఉండి మరోవైపు ఒక పార్టీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తికి నిబంధనలు కనీసం తెలియకుండా ఆ విధంగా పోలింగ్ బూత్ లోకి మాట్లాడుకుని ఫోన్ తీసుకుని వెళ్ళడం ఒక తప్పు అయితే, మాట్లాడుకుని తిరిగి ఈవీఎం వరకు కూడా వెళ్ళడం పట్ల కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఓటర్లు అక్కడ అందరూ చూశారు, కానీ ఎవరు కూడా దువ్వాడ శ్రీని ప్రశ్నిస్తే తిరిగి ఎటువంటి పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఏ ఒక్కరు నోరు విప్పకుండా వాళ్ళంతా సైలెంట్ ఉన్నారు. అధికారులు కూడా చాలా మందికి అది నిబంధనలకు విరుద్ధం అని తెలిసినా కూడా అధికారులు కూడా చాలా మంది దువ్వాడ శ్రీనికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడే చాలా మంది మాట్లాడలేదంటూ కూడా స్థానికంగా వస్తున్న సమాచారం. మరోవైపు కూడా దువ్వాడ శ్రీని మొబైల్ ఫోన్ తో లోనికి వెళ్లి మరోవైపు మాట్లాడడం పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మరి టీడీపీకి సంబంధించి చాలా మంది కూడా ఖచ్చితంగా దువ్వాడ శ్రీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ మరోవైపు పార్టీ అభ్యర్థిగా వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఎటువంటి నిబంధనలు పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిలాగా ఇష్టానుసారంగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఆయనపై ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. మరోవైపు కూడా ఆయనపై కూడా కేసు నమోదు చేయాలి, ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి ఒకవైపు టీడీపీతో పాటు మరోవైపు ప్రతిపక్ష పార్టీలను కూడా మండిపడుతున్నాయి. స్థానికంగా ఉన్న ఓటర్లు కూడా చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకి ఆయన ఆదర్శంగా ఉండాలి. అటువంటి వ్యక్తి పోలింగ్ బూత్ లోకి ఫోన్ పట్టుకుని వెళ్ళడం ఒక తప్పు అయితే, తిరిగి అక్కడ పోలింగ్ బూత్ లో మాట్లాడడం మరో తప్పు. అక్కడ చుట్టుపక్కల వ్యక్తులు ఏమనుకుంటారు, కనీసం నిబంధనలు పాటించకుండా ఈ విధంగా ఫోన్ లోనకి తీసుకురావడం పట్ల కూడా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో అసహించుకుంటారని కనీసం కూడా ఇంకిజ్ఞానం లేకుండా ఆ విధంగా ఒక ప్రజాప్రతినిధి అయ్యింది కూడా అటువంటి లోనకి వెళ్ళడం కరెక్ట్ కాదని కూడా స్థానికంగా కూడా ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.